బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో సార్ ప్రాస్పర్ డబ్బు రావాలంటే మైండ్లో గేమ్ ఆడాలండి. సో మనకి లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ చెప్తున్నాం. సో మీకు ఫిజికల్ వరల్డ్ రావాలంటే మెంటల్ గేమ్ ఆడాలి. చాలామంది అండి మెంటల్గా గేమ్ ఆడడానికి ఇష్టపడరండి. సో లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్పబోయే వన్ మోర్ సీక్రెట్ ఏంటంటే వేస్ టు అట్రాక్ట్ అబండెన్స్ ఎలా అట్రాక్ట్ చేయాలి. ఎందుకంటే సార్ యూనివర్స్లో ప్రతిదీ సార్, ఒక నీరైనా, ఫుడ్ అయినా, గాలి అయినా అన్నీ అబండెన్స్గా ఉన్నాయి. కానీ పీపుల్ ఎలా ఉంటారంటే అండి, డబ్బు అనగానే ఫస్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఉన్న డబ్బునే డబ్బు అనుకుంటారు. అది కాదండి. ఈ ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే మీ చేతిలో ఉన్న మొబైల్ కూడా డబ్బే, మీ బట్టలు డబ్బే, మీ ఇంట్లో ఉన్న వస్తువులు డబ్బే. సో డబ్బు అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాగితాన్ని మాత్రమే చూడొద్దు. సో ఎవ్రీథింగ్ ఈజ్ మనీ. సో అండ్ ఇంకోటి సార్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే మనిషి యొక్క టోటల్ వాల్యూ 311 కోట్లు అటండి. అంటే మనిషి ఈజ్ ఆల్వేస్ అబండెంట్. కానీ చాలామంది ఎప్పుడు కూడా నా దగ్గర లేదని ఫోకస్ పెడుతుంటారు. అయితే అలాంటి వాళ్ళ కోసం నేను గేమ్ ఇస్తానండి, మైండ్ గేమ్, సూపర్ పవర్ఫుల్ గేమ్. హౌ టు చేంజ్ యువర్ మనీ వైబ్రేషన్. మనకు వచ్చేది కూడా సార్, మనీ అనేది మన వైబ్రేషన్ బట్టి వస్తుంది అనమాట. ఎందుకంటే మనీ పెద్ద మొత్తం వచ్చింది, వాళ్ళ వైబ్రేషన్ మామూలు ఏం మామా ఈరోజు ఫుల్ జోష్గా అంటే డబ్బురా డబ్బు అంటుంటారు. డబ్బుని వాళ్ళ మాటలు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఇంకా మామూలుగా ఉండదండి. ఎస్పెషల్లీ పండగలప్పుడు చూస్తే ఇంకా మామూలుగా కాదు, ఫుల్ దీనిగా ఉంటారు. బికాస్ ఆ వైబ్రేషన్ మనీ వల్ల వస్తుందండి. సో మీరు మనీ బాగా ఫాస్ట్గా రిసీవ్ చేసుకోవాలంటే ఒక గేమ్ సార్, ఇట్స్ ఎ న్యూరో సైన్స్ గేమ్, మనీ న్యూరో ప్లాస్టిసిటీ ఎక్సర్సైజ్. మైండ్గా గేమ్ ఆడితే ఫిజికల్ వరల్డ్లో వస్తుందండి. సో ఏంటి ఆ ప్రాస్పరిటీ గేమ్ అంటే ఏంటి, డబ్బుని ఎలా పెంచుకోవచ్చు? ద ఫస్ట్ థింగ్ సార్, ఈ గేమ్ ఆడడం వల్ల చాలా ఫాస్ట్గా డబ్బు పెరుగుతుంది. ఇవన్నీ నేను చేశాను. సో ఈరోజు టెక్నిక్స్ చెప్తున్నాను. ఏంటి ప్రాస్పరిటీ గేమ్ అంటే వెరీ సింపుల్ సార్. ఇట్స్ ఏ సింపుల్ మెంటల్ ఎక్సర్సైజ్. ఇందులో ఏం చేయాలంటే ఈ గేమ్ ఆడడం వల్ల సార్ మన దగ్గర డబ్బు లేదు అనే ఆ ఫీలింగ్స్ పోతాయండి. అండ్ రెసిస్టెన్స్ అబౌట్ మనీ. చాలామంది పెద్ద డబ్బు అనగానే వెంటనే ఒక రెసిస్టెన్స్కి వచ్చేస్తారు. నేను ఎవరికైనా వచ్చి పర్ మంత్ 1 crore మీరు అర్న్ చేయగలరా అని అనగానే 1 crore సార్ వద్దంటారండి. అదే ఆలోచించమని కూడా భయపడుతుంటుంటారు చాలామంది. ఇట్స్ ఎ మెంటల్ ప్రాక్టీస్ చూడండి ఆఫ్ రిసీవింగ్ మనీ ఫ్రమ్ ద యూనివర్స్ నుంచి మనం ఈ గేమ్ ఎలా ఆడాలి. ఇట్స్ ఎ మెంటల్ గేమ్. ఇందులో చూడండి సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే ఒక పెన్ను పేపర్ తీసుకోవాలి. పెన్ను పేపర్ తీసుకొని గేమ్ కండిషన్ చెప్తున్నాను, చాలా అద్భుతంగా ఉంటుంది సార్. ఇందులో చిన్న కండిషన్స్ ఉంటాయి. ఏంటంటే ఎవ్రీ టైమ్ యూ డబుల్ ద అమౌంట్ యూ రిసీవ్ ద మనీ ఫ్రమ్ ద యూనివర్స్. సింపుల్ అంటే ఏంటంటే సార్, ఈ రోజు మనకు ఒక 500 రూపాయలు యూనివర్స్ నుంచి వచ్చింది అనుకుందాం సార్. ఈ యూనివర్స్ కూడా ఎలా ఇస్తుంది అంటే మనుషుల ద్వారా ఇస్తుంది. మన రోజు మీ అకౌంట్లో సింపుల్గా ఫస్ట్ ఒక 500 రూపాయలు పడిందని ఊహించుకోవాలండి. 500 రూపాయలు నెక్స్ట్ రోజుకి అది డబుల్ అవ్వాలి. కండిషన్స్ ఏంటి, ఎలా ఖర్చు పెట్టాలి మెంటల్గా అంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ డేట్ రాసుకోవాలి సార్. ఇది నాకు 500 వచ్చింది. సో చిన్న బుక్ పెట్టాలి, చిన్న బుక్ 500 వచ్చింది. ఆ 500 ఏంటంటే ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదండి, ఫ్రీగా ఇవ్వకూడదు. కండిషన్స్ ఒకసారి చూద్దాం. సో యూనివర్స్ నుంచి డైలీ మీరు డబ్బు వస్తున్నట్టు ఊహించుకోవాలి. నేను రోజు ఆడుతాను సార్, మీకు అది కూడా చూపిస్తాను. సో బట్ కండిషన్ ఏంటి అని అంటే ఆ ₹1 కూడా ఎవరికి ఫ్రీగా ఇవ్వకూడదు, ఎట్టి పరిస్థితుల్లో. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం సార్. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ డే మీకు ఒక పెన్ బుక్ తీసుకుని 500 రూపాయలు ఈరోజు నాకు వచ్చింది, డే 1. సో ఇప్పుడు ఏం చేయాలి, మెంటల్గా రాయాలి సార్, సరదాగా. అంటే ఈ డబ్బులు ఎక్కడెక్కడ నేను ఖర్చు పెడతాను అనేది. బట్ ఇక్కడ నెక్స్ట్ రెండో రోజు ఎంత వస్తుంది సార్, 1000 రూపాయలు వస్తుంది. కంపల్సరీ ఖర్చు పెట్టేయాలి, ఎక్కడ మిగల్చకూడదు, సేవింగ్స్ అకౌంట్లో దాచకూడదు. చాలా ఇంకోటి వైఫ్కి ఇచ్చేస్తాను, అది ఇచ్చేస్తాను, ఇది కాదు. మ్యాక్సిమం మీ గురించి మీరు ఏమేమి కొనుక్కోవాలనుకుంటున్నారో ఎవ్రీథింగ్ రాయాలి సార్. సో థర్డ్ డేకి ఎంత అవుతుంది, సో ఫస్ట్ డే 500, సెకండ్ డే 1000 రూపాయలు, థర్డ్ డే 2000 రూపాయలు అవుతుంది. ఇలా గేమ్ సార్ ఒక 28 days గేమ్ ఆడాలి, 28 days. సో ఏమవుతుందంటే మైండ్ ఎక్సర్సైజ్ అనమాట. నేను మీకు చూపిస్తాను సార్, నా మొబైల్లో కూడా నేను మీకు ఆడుతాను. సో ఈ గేమ్ మీకు చూపిస్తాను చూడండి సార్. ఇక్కడ ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్లో నేను రెగ్యులర్గా ఆడుతుంటే నా పర్చేజ్ మీరు ఒకసారి చెక్ చేయండి సార్. సో రోజు నేను ఏమేమి కొంటుంటాను అనేది రోజు నాకు వస్తుంటుంది. రోజు మార్నింగ్ 9 o'clock నేను రిమైండర్ పెట్టుకుంటాను. ఇది గేమ్. సో డైలీ నాకు అది ఫస్ట్ స్టార్టింగ్ తక్కువ వచ్చేది, అలా స్టేట్మెంట్ అని ఉంది. ఎస్, యాక్చువల్గా మీరు చూస్తే కూడా ఎదుగుతుంది. మీరు ఎక్కడ క్లిక్ చేసినా కూడా నేను ఆ డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేస్తాను, ఎవరికి ఫ్రీగా ఇవ్వనండి. మొత్తం ఇన్వెస్ట్ చేసింది మొత్తం ఇక్కడే డైరెక్ట్గా మీకు స్క్రీన్లో చూస్తే కనిపిస్తుంది. ఇట్స్ ప్రాస్పరిటీ గేమ్ అట. బాగుందండి. డబులింగ్ ద అమౌంట్, మీకు ఏం కావాలో అది చూసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ అండి. మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారో సో అవన్నీ మీరు రాస్తే అండి అకౌంట్లో కూడా గట్టిగానే ఉంది. సో ఈ విధంగా చేస్తే అండి
సార్ ఏంటంటే సార్ ఇది ఒక మెంటల్ ఎక్సర్సైజ్, న్యూరోప్లాస్టిక్ ఎక్సర్సైజ్ అండి. సూపర్ మెరాకల్ సార్. కండిషన్ చెప్తున్నాం కదండి, ఫ్రీగా ఇవ్వకూడదు, అప్పులు తీర్చేస్తాను సార్, అప్పులు కూడా తీర్చకూడదు, అప్పులు కూడా మీరు ఏమేమి కొనాలనుకుంటున్నారో రాయాలండి, బట్ అమౌంట్ మాత్రం ఏ రోజు ఆ రోజు ఖర్చు పెట్టేయాలి. సో ప్రాస్పరిటీ గేమ్ రూల్ నెంబర్ 1, యూ కాంట్ గివ్ అవే మనీ టు సమ్ వన్. ఫ్రీగా ఎవరికి ఇవ్వకూడదు, బర్త్డేస్ గిఫ్ట్స్ అని అవన్నీ. ఒకవేళ నిజంగా వాళ్ళ బర్త్డే అయితే గిఫ్ట్ ఇవ్వాలి తప్ప ఇంకేమీ ఉండకూడదు. నెక్స్ట్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎ చారిటీ దట్స్ ఓకే, చారిటీ ఇవ్వచ్చు కానీ మొత్తం డబ్బు ఒకే దగ్గర పెట్టకూడదండి. కండిషన్స్ అది. రూల్ నెంబర్ 2 ఏంటనంటే సేవింగ్స్ అకౌంట్లో కూడా దాచకూడదు. సేవింగ్స్ అకౌంట్లో దాచకూడదు. మీ పెద్ద పెద్ద డ్రీమ్ కరెక్ట్గా సార్ ఫస్ట్ రోజు బాగానే ఉంటుంది, రెండో రోజు బాగానే ఉంటుంది, మూడో రోజు బాగానే ఉంటుంది, కరెక్ట్గా 5 అయ్యేసరికి అంటే 5వ తారీఖు 5వ రోజు 7వ రోజు అయ్యేసరికి అప్పుడు ఉంటుంది అంటే అసలైన గేమ్. ఇంత డబ్బు నేను ఏం చేయాలి, ఎక్కడ ఖర్చు పెట్టాలి. ఏమవుతుందంటే సార్ మీ మైండ్ యూనివర్స్కి కనెక్ట్ అవుతుంటుంది అనమాట. పెద్ద మనీని గురించి ఎప్పుడైతే ఆలోచిస్తారో, సో నేను ఒక పుస్తకంలో చదివాను సార్, హోమ్లెస్ టు బిలియనర్ అన్న పుస్తకంలో. ఆ పుస్తకంలో ద బిగ్ సీక్రెట్ బిగ్ సీక్రెట్ బిగ్ సీక్రెట్ అన్నారు. ఏంటి ఆ బిగ్ సీక్రెట్ బిగ్ సీక్రెట్ బిగ్ సీక్రెట్ అని 9 సార్లు రాశారండి. నెక్స్ట్ పేజ్ తీస్తే సింపుల్గా ఏం చెప్పారు తెలుసండి, డీబీ అన్నారు. ఏంటి డీబీ అంటే డ్రీమ్ బిగ్ అండి, డ్రీమ్ బిగ్ అనమాట. ఓర్ వావ్, ఇదేనా. మీరు ఎవరైనా చూడండి ఈరోజు ప్రపంచంలో అండి బియ్యం లేని వాళ్ళు BMW గురించి ఆలోచించిన, లాస్ట్ టైం మీ గురించి కూడా మనం అనుకున్నాం ఎగ్జాంపుల్, బెంచ్ కార్ గురించి. డ్రీమ్ బిగ్ ఆలోచిస్తే సార్ న్యూరోప్లాస్టిటీ ఎక్సర్సైజ్. మీ మైండ్లో న్యూరాన్స్ అండి, 1 న్యూరాన్ చాలా న్యూరాన్స్ కనెక్టివ్ ఉంటుంది. ఈ గేమ్ పేపర్ మీద పెట్టి ఆడితే సార్ ఫస్ట్ రోజు 500 బాగానే వచ్చేసింది, ఓకే సింపుల్ ఖర్చు పెట్టేస్తారు. రెండో రోజు 1000, మూడో రోజు 2000, 4000, 8000, 16000, 32000, 64000, అక్కడి నుంచి ఉంటుంది సార్ 1,20,000 1 డేలో ఖర్చు పెట్టాలి. 1 డేలో. అది సినిమాలో ఉంటుంది కదా సార్, రజనీకాంత్ 30 రోజుల్లో 30 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి. మామ నీకు డబ్బులు ఇవ్వాలా, నో ఇవ్వకూడదని పక్క నుంచి అంటారు. అరే సో ఈ విధంగా చూస్తే అరుణాచలం సినిమాలో సో గేమ్ మామూలుగా ఉండదు. సో ఈ గేమ్ మీరు కూడా అండి, ప్రాస్పరిటీ గేమ్. మీరు డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే సూపర్. అండ్ మేజర్గా సార్ దీంట్లో మొత్తం ఈఎంఐలకు పే చేసేయకూడదు, 2 EMIస్కి మాత్రం మీరు పే చేయొచ్చు. డైలీ ఖర్చు పెట్టాలి. ఎంత సూపర్గా ఉంటుంది అంటే ఆడి చూడండి ఫర్ 28 days మీకు అర్థమవుతుంది. సో వెన్ యూ ప్లే దిస్ గేమ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు ప్రాక్టీస్, మెంటల్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆటోమేటిక్గా నేను చేస్తుంది అదే సార్. నేను డైలీ ఎప్పుడెప్పుడు మార్నింగ్ 9 అవుద్దని చూస్తాను, ఆ చెక్ వస్తుంది, దాన్ని వెంటనే ఖర్చు పెడుతుంటుంటాను. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇంకా దేనికి ఖర్చు పెట్టాలని మెంటల్ గేమ్ ఆడతారు సార్. దట్స్ మామూలుగా కాదు, ఆల్టోమేటిక్ మీకు తెలియకుండానే మీ యొక్క నెగిటివ్ మనీ మైండ్ సెట్ పోద్దండి. కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసు సార్, 29వ రోజుకి ఏమవుతుందంటే నా దగ్గర ఇంత డబ్బు ఉందా అన్న ఫీలింగ్ వచ్చేస్తుందండి. ఫీలింగ్స్ మొన్న లాస్ట్ టైం చెప్పాను, భావన క్రియేట్స్ అంటే ఆలోచన ప్లస్ ఆచరణ ప్లస్ భావన ఈజ్ ఈక్వల్ టు ఆకర్షణ అని చెప్పాను. లాస్ట్ టైం ఒక స్టూడెంట్ చెప్తే ఏ భావన సార్ అని. సో కొంతమంది కూడా అలా ఉంటారు, మనం ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నా అందులో ఎక్కడో ఏదో పాయింట్ పట్టుకుంటారు. సో ఈ గేమ్ 28 days అండి, ప్రాస్పరిటీ గేమ్ అండి. సో ఫస్ట్ 500 rupees తీసుకుని, తక్కువ గేమ్ వద్దు. సో సూపర్ మ్యాజిక్ రిజల్ట్స్ సార్. మీరు లైవ్లో చూపించే నాది కూడా గేమ్ లేదండి, చాలా బాగుంది. ప్రాక్టికల్గా ఇదే నెగిటివ్ మనీ మైండ్ సెట్ పోదు సార్. లేదు అనే ఫోకస్ ఏమవుతుందంటే, సో ఇక్కడ నేను ఒక సీక్రెట్ అనే పుస్తకంలో నేను చదువుతున్నప్పుడు సార్ ఒక దగ్గర ఉంది F=L అని. F=L ఏంటంటే సో ఫోకస్ మనకి ల్యాక్ మీద ఉంటే అదే క్రియేట్ అవుతుందండి. ఈ గేమ్లో మీకు ఏమవుతుందంటే నా దగ్గర బాగా డబ్బు ఉంది అనే ఫీలింగ్ మీకు ఫాస్ట్గా డబ్బుని అట్రాక్ట్ చేస్తుంది. సో న్యూరోప్లాస్టిక్ ఎక్సర్సైజ్ అండి ఇది, సైంటిఫిక్ ఎక్సర్సైజ్. సో ప్రాక్టీస్ ఫర్ 28 days, స్టార్ట్ ద ఫస్ట్ డే విత్ 500 rupees. ఏ రోజుకి ఆ రోజు డబ్బు ఖర్చు పెట్టాలి, ఫ్రీగా ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. సేమ్ సార్ అరుణాచలం భలే తీసారు ఆ సినిమాలో కూడా మనకి. ఫ్యాంటాస్టిక్ అండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ క్లాస్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అడిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఈసారి 9th బ్యాచ్ ఈ నెల 25th స్టార్ట్ చేస్తున్నానండి. అయితే ఈసారి 25th బ్యాచ్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు మీరు చాలా బిజీగా ఉండొచ్చు. ఇప్పుడు ఈ హాలిడేస్లో లైఫ్ని చాలా ఫాస్ట్గా, ఎందుకంటే మనం ఈ సమ్మర్ తర్వాత లైఫ్ ఇంకొక లెక్కలో ఉంటుందండి. సో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ రేపు 25 జరగబోయే 9 days క్లాసెస్లో ఏంటంటే డబ్బుని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా, అప్పుల నుంచి చాలా బయటకు ఫాస్ట్గా రావచ్చు. చాలా మందికి ఈఎంఐలకు అట్లా బాధపడుతున్నారు, ఈఎంఐ నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నానండి, లా ఆఫ్ అట్రాక్షన్ 9 days క్లాసెస్ తర్వాత ఆకాశం అంత పెద్దగా వస్తుందండి. సో ఈ అవకాశం చాలా మంది ఒక్క అవకాశం ఉండి ఉంటారు. అవకాశం కాదండి, అవకాశాలు నేను మీకు వచ్చేలా చేస్తాను 9 days క్లాసెస్లో. అండ్ దాంతో మీరు ఎలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఎలా ఉండాలి, రిలేషన్షిప్లో ఇంట్లో ఎప్పుడు కూడా టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటుంటారు చాలా మంది. అలాంటి ఇంట్లో మనశ్శాంతి ఉంది. ఎందుకంటే గుర్తుపెట్టుకున్న సక్సెస్ఫుల్ లైఫ్ కన్నా సాటిస్ఫైడ్ లైఫ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. సో అటువంటి సాటిస్ఫైడ్ లైఫ్ కావాలంటే లా ఆఫ్ అట్రాక్షన్ తెలుసుకోవాలి. ఎన్ని ఏరియాస్లో మనం లా ఆఫ్ అట్రాక్షన్ మేనిఫెస్టేషన్ చేయాలనేది నేను చెప్తాను. మీకు స్ట్రక్ అయిన మనీ ఉందా, రావాల్సిన మనీ ఉందా, మీరు రియల్ ఎస్టేట్లో ఉన్నారు, రకరకాల ఎన్ని బిజినెస్లో ఉన్నా కూడా
ఈ లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకుని చాలా ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. చాలా మంది మన దగ్గరికి రాకముందండి, సార్ 6 months నుంచి అవ్వని పని 6 రోజులు అయిపోయింది, 9 రోజులు అయిపోయింది, 1 month అయిపోయింది అంటున్నారు. సో మీరు కూడా మీ లైఫ్లో మిరాకిల్ చూడాలనుకుంటే రండి. మీ రియల్ లైఫ్లో దాగి ఉన్న మైండ్లో ఉన్న డబ్బుని నేను బయటకు తీస్తా. ఎందుకంటే చాలా మంది మైండ్లో డబ్బు ఉంటుంది, బ్యాంక్ అకౌంట్లో డబ్బు ఉండదు. ఇక్కడ ఉన్న డబ్బుని ఇక్కడికి వచ్చేలా నేను చేస్తానండి. దట్ ఈస్ పవర్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. ఖచ్చితంగా నేను మీ లైఫ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ మొత్తం ఇందాక చెప్పినట్టు భయాన్ని తీసి జయాన్ని నేను రప్పిస్తాను. ఎందుకంటే ఏంటి సార్ మీరు ఎంత కాన్ఫిడెంట్ అంటే జస్ట్ మీ రిజల్ట్స్ చూడండి. నా వీడియోస్ లో ప్రతి వీడియో మీ రిజల్ట్స్ చూడండి. పీపుల్ ఎంత హ్యాపీగా ఉన్నారు, వాళ్ళు ఎంత హార్ట్ఫుల్ గా ఇస్తున్నారు. 17 countries లో మన తెలుగు వాళ్ళు ఈరోజు ఎంత రాక్ చేస్తున్నారు చూడండి. సో ఈ 9 days క్లాస్ నేను మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క మీరు చెప్తారు, నేను కాదు మీరు చెప్తారు 9 days క్లాసెస్ తర్వాత. ఫ్యాంటాస్టిక్ అండి. ఎనీవేస్ సో April 25th నుంచి క్లాస్ ఎవరైనా అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ సమ్మర్లో మీ లైఫ్ స్టైల్ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అది కూడా మనీ లైఫ్ స్టైల్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.